మంచినీళ్లు, డ్రైనేజీ, కరెంట్ సమస్య పరిష్కరించకుంటే ఉద్యమం తీవ్రతరం చేస్తాం. పెండింగ్లో ఉన్న క్రమబద్ధీకరణ పట్టాలపై ప్రభుత్వం, అధికారులు స్పష్టత ఇవ్వాలి. సిపిఎం పట్టణ కార్యదర్శి లిక్కీ బాలరాజు. జిల్లా కమిటీ సభ్యులు భూక్యా రమేష్ డిమాండ్. సిపిఎం ఆధ్వర్యంలో ఒక్కరోజు దీక్ష చేపట్టిన బస్తీ ప్రజలు. కొత్తగూడెం పట్టణంలో హనుమాన్ బస్తీ, బూడిద గడ్డ గాజులరాజం బస్తీ ప్రజలకు మంచినీళ్ల సమస్య తీవ్రతరం అవుతుందని, అప్రకటిత కరెంటు కోతలు ఎక్కువ ఉన్నాయని, క్రమబద్ధీకరణ పట్టాలు ఇవ్వాలని, డ్రైనేజీ పూడికలు తీయాలని తదితర సమస్యలపై పరిష్కారం కోసం సిపిఎం పార్టీ ఆధ్వర్యంలో హనుమాన్ బస్తీ సెంటర్లో ఒక్కరోజు నిరసన దీక్ష చేపట్టడం జరిగింది. కొత్తగూడెం పట్టణంలో అట్లాగే పలు బస్తీలో కనీసం మంచినీళ్లు కూడా రోజు వచ్చేటువంటి పరిస్థితి లేదు. కిన్నెరసాల నీళ్లు రోజు వస్తాయని చెప్పేసి అధికారులు చెప్తా ఉన్నారు. అలాగే క్రమబద్ధీకరణ పట్టాలు లేకుండా అనేక సమస్యలు ప్రజలు ఎదుర్కొంటా ఉన్నారు. ఇందిరమ్మ ఇండ్లు అందరికి వస్తాయనేటువంటి ఆశతోటి ప్రజా పరిపాలన దరఖాస్తులు పెట్టి ఉన్నారు. ఇళ్ల స్థలాలు లేక 75 గజాలు ఇస్తామని చెప్పేసి ఏదైతే ప్రభుత్వం చెప్పిందో అది కూడా ఇవ్వలేని స్థితిలోకి ప్రజలు నెట్టివేయబడుతున్నారు. అలాగే మన పక్కనే ఉన్నటువంటి డబుల్ బెడ్రూమ్ పాత కొత్తలో ఇస్తున్నటువంటి పరిస్థితి ఏదైతుందో అక్కడ కూడా సక్రమంగా పట్టాలు ఇవ్వకుండా కూడా ఇలా అనేక రకాల ప్రజల సమస్యలను తీసుకొని సిపిఎం పార్టీ ఆధ్వర్యంలో, హనుమాన్ బస్తీ పార్టీ శాఖ ఆధ్వర్యంలో ఈరోజు ధర్నా కార్యక్రమం నిర్వహిస్తాను. ప్రధానంగా చాలా దారుణమైనటువంటి పరిస్థితి ఉంది. ఇప్పటికి కూడా సరైన డ్రైనేజీలు తీయట్లేదు. అట్లాగే మంచినీళ్లు కూడా రోజువారీ అందించలేనటువంటి స్థితి మన కొత్తగూడెం మున్సిపాలిటీకి దాపురించినటువంటి పరిస్థితి ఉంది. నిన్నగాక మార్చిలో కొన్ని వేల కోట్ల రూపాయలు ఈ మున్సిపాలిటీ అధికారులు ముక్కుపిండి కలిసి వసూలు చేసినటువంటి పన్నులు ఏమయ్యాయని చెప్పేసి సిపిఎం పార్టీగా ప్రశ్నిస్తా ఉన్నాం. 15 రోజులకోసారి మంచినీళ్లు ఇస్తే ప్రజల దాహార్తి ఎలా తీరుతుందని చెప్పేసి మేము ప్రశ్నిస్తా ఉన్నాం. ఇప్పటి వరకు పరిపాలన చేసినటువంటి అధికారులు, అట్లాగే ఏదైతే ప్రజాప్రతినిధులు, మున్సిపల్ కౌన్సిలర్లు, అట్లాగే ఎమ్మెల్యే, స్థానిక ఉన్నటువంటి ప్రజాప్రతినిధులు అందరూ కూడా ప్రజల సమస్యలను గాలి కొదిలేసి ఈ రోజు చాలా కాలయాపన చేస్తున్నటువంటి దుస్థితి ఉంది. అందుకోసమే ప్రజలు ప్రశ్నించి ప్రజల యొక్క సమస్యలను పరిష్కరించాలని చెప్పేసి సిపిఎం పార్టీలో ప్రతి ఇంటికి సర్వే నిర్వహించడం జరిగింది. సుమారు ఒక్క హనుమాన్ బస్తీలోనే 300 పైచలకు సర్వే నిర్వహించడం జరిగింది. 300 మంది ఈ సర్వేలో పాల్గొన్నారు. ఇలా కొత్తగూడెం మున్సిపాలిటీలో 36 వార్డుల్లో సిపిఎం పార్టీ ఆధ్వర్యంలో గత నెల రోజుల నుంచి సర్వేను నిర్వహించి ప్రజల సమస్యల పరిష్కారం కోసం కృషి చేయాలని చెప్పేసి సిపిఎం పార్టీ రాష్ట్ర వ్యాప్తంగా పిలుపులో భాగంగా హనుమాన్ బస్తీ సెంటర్ లో కూడా ఈ కార్యక్రమం నిర్వహిస్తా ఉన్నాం. అధికారులకు, ప్రజాప్రతినిధులకు ప్రజల తరఫున సిపిఎం పార్టీ ఒకే ఒక హెచ్చరిక మేము చేస్తా ఉన్నాం. ప్రజల సమస్యల పరిష్కారం కోసం పని చేస్తేనే మీరు మళ్ళీ మా దగ్గరికి ఓట్లకు రావాలి తప్ప మళ్ళీ గనక సమస్యలు ఎక్కడ గొంగలు వేసినటువంటి అక్కడే ఉంటే మాత్రం ఖచ్చితంగా మిమ్మల్ని ఈసారి ఈ ఎన్నికల్లో మళ్ళీ గెలిచినటువంటి ప్రజాప్రతినిధులు, కౌన్సిలర్లు ఓడగొట్టి ఖచ్చితంగా సమస్య పరిష్కారం ఎవరైతే చేస్తారో వాళ్ళని గెలిపించుకున్న విధంగా ప్రజలు దిగబడాలని చెప్పేసి కోరుతా ఉన్నాం. అందులో భాగంగానే ఈ ధర్నా కార్యక్రమం నిర్వహిస్తా ఉన్నాం. హనుమాన్ బస్తీతో పాటు ఈ కొత్తగూడెం మున్సిపల్ పరిధిలో ఉన్నటువంటి 36 వార్డులో కూడా ఇటువంటి కార్యక్రమాలు జరుగుతా ఉన్నాయి. కాబట్టి ఖబర్దార్ ప్రజాప్రతినిధులారా, మొన్నటి వరకు టీఆర్ఎస్ ప్రభుత్వం పరిపాలన చేసింది, ఇప్పుడేమో కాంగ్రెస్ పరిపాలన చేస్తా ఉంది. ఈ కాంగ్రెస్ పరిపాలన అలాగే ఉంది, టీఆర్ఎస్ పరిపాలన కూడా అలాగే ఉంది. ఎక్కడ కూడా మార్పు లేనటువంటి పరిస్థితి. పేరు మార్చారు తప్ప సంక్షేమ పథకాలు ప్రజలకు అందేటువంటి దుస్థితి లేదు. పక్కనే ఉన్నటువంటి ఇక్కడ రామ్జీ అనేటువంటి వ్యక్తికి 82% వికలాంగుల పర్సెంటేజ్ ఉన్నప్పటికీ ఇప్పటికీ కూడా ఎక్కడ పింఛన్ వచ్చినటువంటి పరిస్థితి లేదు. ఇప్పటికీ కాలువలు అలాగే ఉన్నాయి, మంచినీళ్లు రావట్లేదు. కనీసం మంచినీళ్లు కూడా ఇప్పించలేనటువంటి అధికార యంత్రాంగం ఈ కాంగ్రెస్ పాలన ఎందుకు అని చెప్పేసి మేము ప్రశ్నించదలుచుకున్నాం. కాబట్టి ఈ రకంగా ప్రజా సమస్యలు పరిష్కరించకపోతే ఖచ్చితంగా భవిష్యత్తులో పెద్ద ఎత్తున ప్రజల తరఫున ఆందోళన చేపడతామని చెప్పేసి సిపిఎం పార్టీగా హెచ్చరిస్తాను.